సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనన్నారు హరీష్ రావు. రంగారెడ్డి జిల్లా కడతల్లో హరీష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గోలి శ్రీనివాస్ రెడ్డి గారికి ఇంకా వేదిక మీద ఉన్న పార్టీ నాయకులకు మా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మారుమూల తండాలో సేవాలాల్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, గాంధీజీ గారి విగ్రహాన్ని, 3 విగ్రహాలను ఒక్కరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఆ 3 మహనీయుల విగ్రహాలు ఆవిష్కరించడంతో కాదు, మన నిజ జీవితంలో వారిచ్చిన స్ఫూర్తిని, వారు మనకు చూపిన బాటను మనందరం కూడా నేర్చుకోవాలి, వారి బాటలో నడవాలి. ఎంత గొప్ప మహనీయులు! ఇవాళ గాంధీజీ గారు ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు, మన జాతిపిత మహాత్మా గాంధీ. ఆ రోజు గాంధీ గారు ఎలాంటి హింస లేకుండా అహింసాయుతంగా ఉప్పు సత్యాగ్రహంతో ఆయన ఎంతో పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు గాంధీ గారు. ఆ గాంధీజీ బాటలోనే నడిచిండు మన కేసీఆర్. ఆ గాంధీ బాటలో నడిచిండు, ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు మన కేసీఆర్. మరొక మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ నిజంగా తెలంగాణ వచ్చిందంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే మనకు తెలంగాణ తెచ్చింది. అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలకు హక్కులు కల్పించిండు. రాష్ట్రాలు ఎలా తెచ్చుకోవాలో ఆనాడు ముందు చూపుతో అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిండు కనుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందుకే కేసీఆర్ గారు 125 అడుగుల ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని మన హైదరాబాద్ నడిబొడ్డున పెట్టించిండు కేసీఆర్. ఈ రాష్ట్రాన్ని నడిపే సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటరియట్ గా మన సచివాలయానికి కూడా పేరు పెట్టి ఆ మహోన్నతుడి ఆశయాలను ముందుకు తీసుకొని పోయిండు కేసీఆర్. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. మా సంత్ సేవాలాల్ మహారాజ్, ఇలా మా అక్క చెల్లెలు అందరూ ఉన్నారు, సేన్ రామ్ రామ్. మా లంబాడి అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ సేన్ రామ్ రామ్. అయితే ఈరోజు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఎంత సంతోషం! అసలు ఎవరైనా పట్టించుకున్నారా సేవాలాల్ మహారాజును? గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు పాలించింది. మన తండా గురించి ఆలోచించిందా? మన సేవాలాల్ మహారాజ్ గురించి ఆలోచించిందా? మా ఎస్టీల రిజర్వేషన్ గురించి ఆలోచించిందా? ఇలా కేసీఆర్ గారు వచ్చినాక సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ఈ దేశంలో జరిపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.